నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. లా ఆఫ్ అట్రాక్షన్ లో భాగంగా డబ్బును సంపాదించడం ఎలా? మనం రిచ్ గా బతకాలంటే ఏం చేయాలి? ఎలా ఉండాలి? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు శ్రీ 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 విశ్వమణి బాలాజీ మాస్టర్. హలో మాస్టర్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా మందిలో నెగెటివ్ ఎక్కువగా ఉంటుంది. యెస్. అది అసలు దూరం పెట్టాలంటే ఏం చేయాలి? ముందు అదే ఆలోచిస్తారు. నెగెటివ్ యెస్. గానే ఆలోచిస్తారు. యెస్. మనం జీవితంలో ముందుకెళ్ళాలన్నా, మనం సాధించాలన్నా ఫస్టు మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. మన నడిసే తీరు, పద్ధతి, మన ఆలోచన స్థితిని ఒక్కసారి మనకు కావాల్సిన దాని మీద పెట్టగలిగితే మనం ఏదైనా సాధించొచ్చు. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎవరో ఏదో చేస్తే దాన్ని చూసి చేయటం. వాళ్ళు ఆ దారిలో పోతే నేను కూడా అదే దారిలో వెళ్తే బాగుంటుందేమో అని ప్రతి ఒక్కడు తనలో ఉన్న అద్భుతమైన సింహాన్ని, అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కనుక్కోలేక ఎవరో ఏదో చెప్తే చేయటానికి పోతున్నారు. కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ఈ భూమి మీద మనిషి జన్మ ఎందుకు పొందాను? నా పుట్టుకకు గల కారణాలేంటి? నేను ఏం సాధించటానికి మనిషి జన్మ పొందాను అనేది ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. హూ యామ్ ఐ? నేను ఎవరిని అసలు? నా స్థితిగతులు ఎటు పోతున్నాయి? అసలు నా దారి ఏంటి? నా గమ్యం ఏంది అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనకు తెలియకుండానే ఇన్నర్‌గా మన సోల్ యాక్టివేట్ అవుతుంది మేడం. ఇది ఎక్కడ చెప్పుకోవాలి గురుగారంటే అద్దం ముందు చెప్పుకోవాలి. ద గ్రేట్ అవర్స్. అంటే మనం మనకు చెప్పుకున్నట్టు ఉంటుంది. అంతే. ఇక ఎవరితో చెప్పాల్సిన పని లేదు. మనలోనే నిద్ర వ్యవస్థలో ఉన్న ఒక అద్భుతమైన శక్తి, యుక్తి, ముక్తి ఎవరైనా ఉన్నారు అంటే గ్రేట్ గాడ్, ద గ్రేట్‌ఫుల్ పవర్ దట్ ఈస్ సోల్. సోల్‌కు మించిన దేవుడు ఈ సృష్టిలో ఎక్కడా లేరు మిత్రం. అసలు ఎట్లా అంటే అద్భుతాలు చేయొచ్చు మనం. కానీ గుర్తించాలి ఎలా మాట్లాడాలి? ఏం చేస్తే మనం సోల్‌తో కనెక్ట్ అవుతాం? ఈ ప్రకృతి పంచభూతాలతో కనెక్ట్ అవుతాం. అసలు మనం ఎలా ఉన్నంత స్థితికి ఎదగాలంటే మీరు బ్రహ్మముహూర్తంలో 3 గంటల 45 నిమిషాలకు లేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వీలైతే స్నానం చేయండి. అలాంటి గడియల్ని మనం పడుకొని వృధా చేసేస్తున్నాం మేడం. చాలా మంది 10 వరకు కూడా పడుకుంటారు మార్నింగ్. అది పడుకోవటానికి కారణం నువ్వు తొందరగా లేసి పని చేయకపోతే జీవితమంతా వెనక్కిపోతుంది. 4 గంటలకి గ్రేట్ అవర్స్ బ్రహ్మముహూర్తంలో ఎవరైతే అవును. లేసి మెడిటేషన్ గాని, ధ్యానం గాని, చదవడం గాని ఏదైనా ఎవ్రీథింగ్ అంటే ఉదయం లేవడం వల్ల మైండ్ ఫ్రెష్ గా ఫ్రెష్ ఉంటుంది. అవుతుంది. మైండ్ ఆలోచన విధానం కూడా రూట్ బాగుంటుంది. క్లియర్ అవుతుంది. హ్మ్. ట్రాఫిక్ ఉండదు. ఎవరు సిగ్నల్ అప్పుడు తదాస్తు దేవతలు, ఏంజెల్స్ అంటారు, ఆత్మశక్తులు అంటారు, నేచర్ పవర్ అనుకోవచ్చు. ఎనీవే కాస్మిక్ ఎనర్జీ 100 కాదు 1000% ఉంటుంది. అది మనకి ఏం చేస్తుందంటే మెల్లమెల్లగా ఒక స్థితిగతులను మనలో ఉన్న షట్చక్రాలను సరి చేస్తుంది. వంకర టింకరగా ఉన్నాయి ఇప్పుడు అందరికీను. వంకర టింకరగా ఉన్నాయి. వాడు ఏం చేస్తాడు? 90 తాగుతాడు, నైట్ అంతా గోల పెడతాడు. వాడు పొద్దున కాదు 10 గంటల దాకా లేవడు. హ్మ్. చిన్న సజెషన్ చెప్తాను. ఇప్పుడు సిచ్యువేషన్ సమాజంలో జనాల్లో ఉన్నది నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను నా శిష్యులకంటే యూస్కి. ఒంటి నిండా బాగా బాగా మైండ్కి ఎక్కించుకోండి. ఒంటి నిండా జబ్బులు, ఊరంతా అప్పులు, ఇంటి చుట్టూ తెగిపోయిన చెప్పులు, లేస్తే భార్యతో తిప్పలు, దోస్తులతో పెగులు. ఏసా చల్ రా హై దునియా అభి. ఇలా సైగనై. నడుస్తుందా సమాజం? ఎస్, ఇప్పుడే ఇట్లానే ఉంది. హ్మ్. వాడు వాడి గురించి ఆలోచించాడు. పక్కింట్లో దూరిన ఎలక, అది కొరికిన నులక, అది చేసిన దాని గురించి ఆలోచిస్తాడు కానీ ఈడింట్లో పడ్డది పెద్ద బొక్క, అది బుడుచుకోవాల్సింది వీడే. ఎందుకంటే నీ జీవితానికి ఎవరో రాయరు మిత్రమా. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో పీజీ, పిహెచ్డి, డిగ్రీ ఎన్ని పీజీలని చదవచ్చు. కానీ నీలో ఉన్న అద్భుతమైన గ్రంథానికి ఒక్కసారి తెరిచి చదువు. అద్భుతాలు ఎక్కడో కాదు, నువ్వు కూర్చున్న దగ్గరే చేయగలవు. దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్, మనీ, మైండ్, పవర్. ఎదుటి వారిని ఆకర్షించడం ఎలా? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదే కదా. నేను ఆకర్షణ ఇప్పుడు అదే మంత్రం చేస్తున్నా కదా. మిమ్మల్ని, మీకు ఆ, అర్థం. నాకు అర్థమవుతుంది. ఎస్ ఆ, ఎస్. దాన్ని భయపడేవాడు చూస్తాడు కిందికి. ఏదైనా తప్పు చేసేవాడు చూస్తాడు కిందికి. కానీ మనలో ఉన్న ఒక అద్భుతమైన శక్తి ఉంది అనుకో, ఆ మనిషి పైకి చూస్తాడు, కళ్ళ లోపలి చూస్తాడు. కళ్ళలో చూసినప్పుడు మనకు తెలియకుండానే లోపల ఉన్న అంతరంగ ప్రయాణం, అంతర్మదనం అంటారు, అంతరంగ ప్రయాణం, ఇన్నర్ ప్రయాణం అంటే చీకటి గమ్యం అనుకోవచ్చు. ఆ చీకటిలో ప్రయాణం చేసేవాడే గొప్పవాడు. మిత్రమా,
పగులును చూసి పరిగెత్తొద్దు, చీకటిని చూసి నిలబడి ఆలోచించి ఏదైతే చేస్తావో అదే నీ జీవితంలోకి వస్తుంది. కానీ చీకటిని చూసి ఎందుకు భయపడుతున్నారు అనేదే చాలా సబ్జెక్ట్ ఉంటుంది మేడం. చాలా మందికి రిచ్ గా బతకాలి, Yes. బాగా సంపాదించాలి. Yes. రిచ్ పీపుల్ ని చూసి అనుకుంటారు నేను కూడా అలా ఉండాలి, కాకపోతే నా లైఫ్ ఇంతే, నేను ఇంతకన్నా ఎక్కువ చేయలేను అనే ఆలోచనలో ఉంటారు. దీనికేంటి? బతకాలి, సాధించాలి. నేను ఎక్కడికైనా చూసేవాళ్ళు నన్ను గొప్పగా అనుకోవాలి. రిచ్ లైఫ్ గడపాలంటే ఫస్ట్ నువ్వు నీ స్థితిగతులు మార్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నేను గొప్పవాడిని అవుతాను, నాకు ఒక 10 కోట్లు ఉంటే చాలు, నా ఫ్యామిలీ నాకు ఒక మంచి కారు, BMW కారు మంచిగా ఇలా ఉంటే చాలు. ఇది కాదు లైఫ్ అంటే. డబ్బు మన దగ్గర వస్తుందంటే ఆ వైబ్రేషన్ ఎలా ఉండాలి, అమ్మను ఎలా ఆకర్షించాలి. ఒక చుట్టాలు ఒక గెస్ట్ వస్తేనే మన ఇంటికి శుభ్రపరచుకొని మన మైండ్ మనం ఫస్ట్ యాటిట్యూడ్ మార్చుకొని బట్టలు మంచిగా వేసుకొని అరే గెస్ట్ వస్తున్నారు బాగోలేకపోతే ఎట్లా, టిఫిన్ కానీ కాఫీ కానీ ఏం చేశారని చెప్పేసి అడుగుతామే. అమ్మ ఇంటికి వస్తుంటే ఏం చేస్తాం, అమ్మ తల్లి అష్టలక్ష్మి అనంతలక్ష్మి ఎలా ఉండాలి నీ వైబ్రేషను. పడుకున్న డబ్బు, లేచిన డబ్బు, కూర్చున్న డబ్బు, నిల్చున్న డబ్బు, ఎటు చూసిన డబ్బు. డబ్బే నా సర్వస్వం, డబ్బే నా ఊపిరి, డబ్బు లేని లోకంలో నేను పుట్టడానికి అవసరం లేదు. అమ్మ నువ్వు వస్తావంటే ఇక్కడ కూర్చోబెట్టనా, ఇక్కడ కూర్చుంటావా, ఎక్కడ, ఇక్కడ నా ఒడిలో నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను తల్లి, నువ్వు లేని జన్మ నాకొద్దు. ఇట్లా చూస్తే చాలు, అమ్మ వచ్చేయాల్సిందే. డబ్బు కాదు ఏదైనా ఆకర్షించవచ్చు మేడం. అంటే ముందుగా మైండ్ సెట్ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇంట్లో వాతావరణం మార్చుకోవాల్సి ఉంటుందా? కంపల్సరీ. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుందా? ఇప్పుడు మనం ఉండే హెడ్మాస్ఫియర్ మనకు అనుకూలంగా మారాలంటే ఫస్ట్ మన బాడీ యాటిట్యూడ్ మైండ్ సెట్ మార్చుకోవాలి మేడం. పాజిటివ్ థింక్ చేయాలి. ఇప్పుడు డబ్బు నీకు ఒక అర్జెంటుగా 1 లక్ష కావాలి, ఫస్ట్ మన ఆలోచన ఏముంది, మనకు తెలిసిన వాళ్ళకి అడిగిపోద్ది. అరే ఇవాళ నాకు ₹1,00,000 అర్జెంట్ కావాల్సి ఉంటుంది, మరి ఎవరిని అడిగితే బాగుండు అనుకుంటాడు. కానీ నాకు నేనుగా ఎలా క్రియేట్ చేసుకోవాలి, నాలోనే ఒక అద్భుతమైన శక్తి ఉంది, డబ్బును కూడా ఆకర్షించవచ్చు. కొందరు అంటారు మాటల మరాఠీ అంటే తెలుసా, అంటే మాటలతో ఏదైనా చేయొచ్చు, ఉన్న పలంగా డబ్బులు పుట్టించగలడు. అట్లా ఒక రాయిని రత్నంలా చేసి అమ్మేయచ్చు. అది నాలాంటి వాడు అమ్మేస్తాను కూడా. ఎందుకంటే మనిషి ఏదైతే అనుకుంటాడో దాన్ని మనం సాధించాలి, కసి పట్టుదల ఉన్నప్పుడు అతని చూపు, ఆ యాటిట్యూడ్, ఆ ముఖం, అసలు భాష తీరు మారిపోతుంది మేడం. 1,00,00,000 మందిలో అలా ఒకళ్ళు ఉంటారేమో మేబీ. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి పక్కవాడిని చూసి, వాడిని చూసి, వీడిని చూసి ఎదగాలనుకుంటారు. కానీ సొంతంగా నీకేం కావాలి, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీ గమ్యం ఏంటిదనే దాని మీద దృష్టి పెట్టట్లేదు. దానికైతే నేను చాలా బాగుంది, సబ్జెక్ట్ బాగుంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మైండ్ పవర్ క్లాస్ నడుస్తుంది, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసు. దానికి ఇలా థింక్ చేసేవాళ్ళు, నెగిటివ్ గా థింక్ చేసే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, కొన్ని ఉంటాయి 10 జాయింట్లు ఉంటాయి మన మెదడుకి, 10 రకాల జాయింట్. ఇప్పుడు దాకా ఎన్నెన్నో వీడియోలు చూసి ఎంతెంత గురువుల దగ్గర, మాస్టర్ల దగ్గర పోయి ఉంటారు, విని ఉంటారు. క్లాస్కి వెళ్ళి ఒక్కసారి నా క్లాస్కి రమ్మని చెప్పండి. మన మైండ్కి 10 రకాల జాయింట్లు ఉంటాయి మేడం. ఆ జాయింట్లు చిక్కుముడిలు అంటాం మనం తెలుగులో చెప్పాలంటే, స్పష్టంగా మన యూస్కి తెలవాలని. చిక్కుముడులు, ఆ చిక్కుముడులు నేను డైరెక్ట్గా నా చేతులతోటే ఓపెన్ చేస్తాను. నేను 3వ రోజే యూనివర్స్తో కనెక్ట్ చేసేస్తాను. 3వ రోజే 41 రోజులు నేను టైం పెట్టను. నేను ఎందుకంటే 18 సంవత్సరాలు శివ ధ్యానం చేసి నల్లమల్ల ఫారెస్ట్లో మహా అవతార్ బాబాజీ చేసిన కాడ చేసి, ఆది శంకరాచార్యులు కాడ అక్కడక్కడ చేసి నన్ను నేను తెలుసుకొని ఈరోజు కొన్ని అద్భుతాలు చేస్తున్నాను. కాబట్టి ఇంత గొప్ప అవకాశం ఈ స్టూడియో ద్వారా ప్రజలకి, అంటే నా యూస్కి తెలియాలని చెప్పుకుంటున్నాను మేడం. కాకపోతే ఖచ్చితంగా 100% రావచ్చా? 100% రావచ్చు మేడం. అంటే మీ దగ్గరికి వస్తే వాళ్ళలో ఎలాంటి మార్పు చూడవచ్చు? వాళ్ళు డబ్బు కావాలంటే దానికి సబ్జెక్ట్ ఉంటుంది. బంగారం కావాలన్నా, వాళ్ళ జీవితంలో భర్త భార్య ఏ సమస్య, ఆలిన వన్ ఏదైనా కాదు, ఫస్ట్ అతనిలో ఉన్న నెగిటివ్ను తరిమి కొడతాను. తర్వాత ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఉంటే ఆయన ఇట్లా చూస్తే తెలిసిపోద్ది ఇంట్లో నెగిటివ్ ఉన్నది. అలాంటివి కొన్ని ఉంటాయి, అవి వీడియో ముఖం చెప్పేది కాదు. కాబట్టి వాళ్ళు వస్తే వాళ్ళ జీవితం అద్భుతంగా అనంతంగా మార్చేస్తాను మేడం. ఇది 100గా 1000% నేను గ్యారంటీ కూడా ఇవ్వగలను. ఎందుకంటే నేను బెంగళూరులో క్లాసు జరిగినప్పుడు అక్కడ నాకు మంజుల కేవి మంజుల అని ఆమె, వాళ్ళ దగ్గర బంధువులు చనిపోతే వాళ్ళ తల్లి గారు 3వ నెల వాళ్ళ కొడుకు చనిపోయాడు.
వాళ్ళకి ఏంది ఎక్కడెక్కడో పోతే వాళ్ళ ఇంట్లో ఆత్మ తిరుగుతుంది అని చెప్పేసి అంటే నాకు ఇక్కడ సూర్యాపేట నుంచి బెంగళూరుకి రప్పించుకున్నారు. కార్ వేసుకొని నా బ్యాచ్ని తీసుకుని వెళ్ళాను. అక్కడ జరిగింది ఏంటంటే భయపడాల్సిన ఏం లేదు. తల్లి చచ్చిపోతే తల్లి అంటే బాగా ఇష్టం కొడుక్కి. అవును. బాగా ఇష్టం. ఇక ఇట్నే ఎదురెదురు కూర్చొని తినటం, తాగటం చేయటం వల్ల అన్నం మనిషి తినుకుంటూ ఇంట్లో ఉన్నట్టే వాళ్ళకి అనిపించింది. అనిపిస్తా ఉంటుంది. ఉమ్. అది ఏం చేశాడంటే బాగా డిప్రెషన్‌లో వెళ్ళి, "అమ్మ నువ్వుంటే నాకు తినిపించేదానివి కదా! అమ్మ నువ్వు" అని అని అదే పదిగా ఎవరు లేరు ఇంట్లో. ఆయన ఒక్కడే ఉన్నాడు. 10, 11 గంటలకి మిగతాడు కొడుకు వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోయారు. వాళ్ళ ఆమేమో పొలానికెళ్ళిపోయింది. ఇది నేను స్వయంగా చేసింది. అయితే ఇక అలా అనుకుంటూ అన్నం తింటుంటే అన్నం ముద్ద గొంతులో ఇరుక్కపోయి చనిపోయాడు మేడం. ఉమ్. అంటే ఏదో ఆలోచన ఎక్కడో ఉంది, ఆ! మనిషి ఎక్కడో ఉన్నాడు, అప్పుడు ఏం తిండి చేస్తదంటే మీద ధ్యాస లేదు, ధ్యాస ఆయన ఏం లేకపోతే చేస్తున్నాడో ఆయనకు తెలియదు. మైండ్ మన ఉమ్. హార్ట్ అనేది అతిగా డిప్రెషన్‌లో పోవటం వల్ల ఇవన్నీ ఒక్కసారి ఆగిపోవటం జరుగుతది. అప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైనా మనం కూల్‌గా, నిదానంగా, ప్రశాంతంగా ఏదైతే మనం ఆలోచిస్తామో అదే మన జీవితంలో ముందుకెళ్తది గానీ, మనం అతిగా టెన్షన్ పడటం వల్ల ఏదైనా కోపం గాని, ఏదైనా కొందరు చిన్న డిప్రెషన్ విషయాల్ని చాలా పెద్దగా తీసుకుంటారు. దాన్ని మామూలు కాదు. భూతద్దంలో పెట్టి ఆలోచిస్తారు. మీరు అదే గదా! ఉమ్. అలా చూడకూడదు మేడం. ఏదైనా కావచ్చు. ఓకే. ఎప్పుడో ఒకసారి పోయే జీవితానికి ఇప్పుడు నుంచే ఎన్నెన్నో ఆలోచించి మన మైండ్‌కి అద్భుతం ఒక పండు లాంటిది, వజ్ర ఖడ్గం లాంటిది మన మైండు. కానీ మనమేం ఆలోచిస్తాం? ఏమి ఇస్తున్నాం మైండ్‌కి? పనికిమాలిన అన్ని నెగెటివ్ థాట్స్ ఇచ్చి పనికి రాకుండా చేస్తున్నాం. కాబట్టి మైండ్‌ని ఎలా వాడుకోవాలి? లా ఆఫ్ అట్రాక్షన్‌ని మన జీవితంలోకి తీసుకొని మన సోల్ పవర్ ద్వారా, యూనివర్సల్ పవర్ ద్వారా మన జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి? డబ్బును ఎలా ఆకర్షించాలి? డబ్బనే కాదు మేడం. ఏదైనా మనిషి గాని, మనిషి బిజినెస్ గాని ఎవరికైతే ఎవరైనా ఏదైనా కావాలి అనుకుంటారో అది వచ్చి ఖచ్చితంగా తీరుతుంది. ఆకర్షించొచ్చు. యెస్. అది వచ్చి తీరుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా. అంతేనా? 100%. ఉమ్. దానికి నాకు చిన్న డౌట్, మీరేంటి అన్ని రింగ్స్ పెట్టుకున్నారు? ఏమో కాయిన్స్ పెట్టారు నా ముందు, కాయిన్స్, స్టోన్స్ అవన్నీ ఏంటి, ఏమైనా హిస్టరీ ఉందా దీనికి? ఉంది మేడం. నేను గత 5 సంవత్సరాల క్రితం అచ్చంపేట అనే గ్రామంలో బంగారు కొండలు, వజ్రాల కొండలు ఉందని చేశారు. మనకు లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది గదా! మనం దేన్నైనా ఆకర్షించొచ్చుగా. అంటే మన చేతిలో బ్రహ్మాస్త్రం ఉంది. అంటే నేను వెళ్తే ఏదో సాధించగలను అని నేను వెళ్ళాను. మా ఫ్రెండు బంగారం షాప్ సేటు మేమిద్దరం కారేసుకొని ఒక ముగ్గురు పోయాము. వాళ్ళకు ఏం దొరికిందో నాకైతే తెలీదు గానీ, నాకైతే కొన్ని లభించినాయి. వాటిని కొన్ని వజ్రాలు వాటితో టెస్ట్ చేశాను. అంటే డైమండ్ కంటే థర్డ్ క్వాలిటీ అన్నమాట. అయితే ఇవి రత్నాలండి. చాలా ప్యూర్ రత్నము. దీనికి గినిక మనం గ్రైండింగ్ పట్టి ఇది ప్యూర్ కాదు. ఉమ్. దీనికి ఇంకా కటింగ్ చేస్తారు. కటింగ్. ఇది ఓకే. మనకు లభించింది ముడిసరుకు అంటారు. ఉమ్. దీనికి కటింగ్ చేసి మన ఉంగరంలో కావలసిన దాన్ని డిజైన్ చేసి గ్రైండింగ్ పడితే అద్భుతమైన మెరుపు వస్తది. ఇంకా క్వాలిటీ వస్తది. అంటే మీరు పెట్టుకున్న రింగ్స్ కూడా వీటి నుండి తీస్తారు, యాహ్! ఇలాంటి వాటి నుండి యాహ్! తీస్తారు. ఇంతే గదా! మనం ఇక ఎక్కడి దాకా కొనాల్సిన అవసరం లే. మనమే తయారు చేసుకోవచ్చు. ఈ టైప్‌లో వస్తది. కాపోతే పైన ముడి సరుకు ఉంది కాబట్టి మనకు ఈ రత్నాలు చాలా అద్భుతంగా పనిచేస్తది. దీనికి నేను లక్ష్మీ ఆగమనం చేస్తాను. అంటే డబ్బు మన ఇంట్లో రాటానికి నేను ఆగమనం చేస్తాను. డబ్బులతోటి అది చేస్తాను. వీటితోటి బంగారాన్ని ఆకర్షించటానికి ఆగమనం చేస్తాను. కాయిన్స్ ఇప్పుడు ఏంటి? ఈ ఒక డబ్బుని నేనేం చేస్తానంటే వాళ్ళ ఇంట్లో కావాలంటే కొంత దీని వాల్యూ ఉంటుంది. రింగ్ చేసుకోవచ్చు. ఇంకొకటి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మన దేవుడు గది ఉత్తరం దిక్కున దేవుడు ఫోటో గదా! అక్కడ పెట్టేసి సీతారాములు తెలుసు కదా! ఉమ్. సీతారాములు ఒక ఇది ఉంటుంది. నేను లక్ష్మీ ఆగమనం లేకపోతే గజమహాలక్ష్మిది ఉంది. చాలా కావాల్సింది. వాటితో నేను లక్ష్మీ ఆగమనం చేస్తాను. అది కొద్దిగా సీక్రెట్ చెప్పకూడదు. అది నేను చేయటం వల్ల డబ్బు బాగా ఆకర్షించడం జరుగుతది. మీకు కావాల్సిన డబ్బు వస్తది. మీ జీవితంలో దేనికి లోటు లేకుండా అద్భుతంగా, అనంతంగా మీ జీవితం మారిపోవటం జరుగుతది. మీ దగ్గర ఉన్న వాటితో అద్భుతాలు యెస్. సృష్టిస్తారని మీరు యెస్. చెప్తున్నారు, ఎందుకంటే అంతేనా? ఇది ఆల్రెడీ పెద్ద మేధావులు, రాజులు అంతే గదా మేడం. అప్పట్లో రాజులే గదా! రాజుల చేతిలో తిరిగిన ఆ కాయిన్స్ మన చేతికొచ్చిందంటే ఎలా వచ్చింది? నేను అదే చెప్తున్నానిప్పుడు. ఆ, మీ దగ్గర ఆకర్షణ మంత్రం ఉంది కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇది ఆ. మంత్రాలు, తంత్రాలు కాదు. లా ఆఫ్ ఆకర్షణ అట్రాక్షన్ సూత్రం. అంటేనే ఆకర్షించేది. మనకు హ్మ్. ఏది కావాలన్నా మన దగ్గరకు వస్తది. దాన్ని ఆకర్షించాలంటే ఆటోమేటిక్‌గా ఇవి ఉండటం వల్ల మనకు మంచి అవకాశం వస్తది. 100%. అందులోనూ వీటితో నేను మీకు పేరు బలాన్ని బట్టి, మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి మీకు ఏ ఉంగరం వేసుకుంటే బాగుంటుంది, మీరు ఏ రత్నం ధరిసిస్తే మీకు జీవితంలో బాగుంటుందని చెప్పేసి అంటే అద్భుతమైన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఏదైనా మీరు దాన్ని పరిష్కరించగలరు, అంతేనా? 100%. నేనంటాను కొన్ని చెప్పొచ్చా? చెప్పండి.
ఇది వేసుకోవటానికి గల పవర్స్ ఏంటి అని. ఉమ్, ఇది కింగ్ అంటే రాజు, రాజు ఆ? ఇదేమో వాయువు అని చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్నది టైగర్ స్టోను. భూత పీత పిచాశాలను కూడా తరిమి కొట్టే అద్భుతమైన శక్తి ఉంది అంటే దీన్ని ఉంది. చూసారా రంగు మారుస్తుంది ఏమన్నా? ఉమ్. అది ఏదో వేరే వేరే పెట్టుకోవటం కాదు. ఇది పెట్టుకోవటం వల్ల మన దగ్గర ఏం శక్తులు రావు. ఎదుటివాడు ఏం చేసినా ఈ అనంత విశ్వంలో విశ్వశక్తికి మించిన శక్తి ఉంది అంటే ఏది లేదు మేడం. అవన్నీ వేస్ట్ బూటకాలు. ఇంత పెద్ద పెద్ద ఇవి పెట్టుకుని ఉంటారు చూసండి. అవన్నీ కాదు. నువ్వు నిజమైన యోగి అయితే, నువ్వు నిజమైన శక్తివంతుడు అయితే ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే దాన్ని నెగిటివ్ని 100 కిలోమీటర్ తరమొచ్చు. అది రాదు కూడా. వామ్ము మేధావి వచ్చేసాడు అని. కాబట్టి ఇవి పెట్టుకోవటానికి ఆకాశం మనం ఎప్పుడు చూసినా నీలం రంగు, రెడ్ రంగులో కనిపిస్తుంది. అంటే ఒక్కో రింగ్ కు ఒక్కో మన పంచభూతాలండి. ఒక్కో చరిత్ర ఉంది అంతేనా? ఇది ఏలుకి ఉమ్, పంచభూతాలు. మన ఏలు ఎక్కడో, పంచభూతాలు ఎక్కడో లేవు, మన చేతిలో ఉన్నాయి. ఇది గోముదగాన్ మన పచ్చ అంటే తెలుసు కదా, ఉమ్. జల్ దానికి సంబంధించి అంటే ఆకర్షించడానికి ఇది కావాలంటే ఇది ఎట్లా అంటే gold తో నెక్స్ట్ నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి, వాటితో కూడా నేను తయారు చేసి అంటే ఎవరికైనా కావాలంటే ఇస్తారా? ఆర్డర్ ఇచ్చుకోవచ్చు బ్రహ్మాండంగా. నాకు ఫోన్ Okay. చేస్తే అద్భుతంగా ఆకర్షించే ఉంగరాలు ఇస్తాను, తయారు చేసి నేను స్వయంగా తయారు చేసి ఇస్తాను. మన దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇంకా మీ స్పెషాలిటీ ఏంటి? అంటే ఎవరైనా నిరుత్సాహంలో ఉన్నా, ఆ. అనుకున్నది సాధించలేకపోయినా వాళ్ళలో ఆ ఉత్సాహాన్ని నింపి వాళ్ళు ఏ గోల్ అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అది చేసేటట్టు మీరు చేపిస్తారు అంతేనా? 100% చేస్తారు yes, అంతేనా? ఖచ్చితంగా మేడం. మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఏంటి మరి? ఫోన్ నెంబరు, నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయమని చెప్పి నేను ఆల్రెడీ నా నెంబర్ ఇస్తున్నాను. నాకు Okay. ఫోన్ చేసి మాట్లాడవచ్చు. నేను ఇప్పుడు ఇవాళ మీ సుమన్ టీవీ ప్రోగ్రామ్ మూలన నేను చూపించాలనుకుంటున్నాను. చూపించా? ఏం చూపిస్తారు? నా అంటే దగ్గర rings ఆ? ఉన్నాయి ఆ, రింగ్స్, అవి కూడా ఉన్నాయి, నాణాలు కూడా ఉన్నాయి. నాణ్యాలు ఏంటి? ఆ నాణ్యాలు ఏంటి? అది ఎప్పుడో శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించినప్పుడు ఆ టైంలో ఉన్న నాణ్యాలు. అవి మీ దగ్గరికి ఎట్లా వచ్చాయి? అదే ఈ బ్రహ్మ రహస్యం మేడం, అది చెప్పకూడదు కదా. ఆ రహస్యం చెప్తా అంటున్నారేమో, చెప్పండి చెప్తాను. నేను అంటున్నాను. ఎందుకు చెప్తాను అంటే అవి మనకు ఆకర్షించగలుగుతాం. ఉమ్, ఇప్పుడు మనకు భూమిలో ఏదైనా భూమిలో నిధి ఉంది, బంగారం ఉంది అని కొంతమంది డౌట్స్ వస్తాయి. కొంతమంది శుక్రవారం మంగళవారం వచ్చిందంటే నా ఇంటి చుట్టూ గజ్జల సౌండ్ వస్తుంది, ఏదో డిఫరెంట్ ఏదో అవును. బంగారం ఉంది నిధి అని చాలా మంది అంటుంటారు. సార్ గురుగారు కొంతమంది నమ్ముతారు, ఒక్కొక్కరికి ఒక్క రోజు మరి లో గురుగారు ఇది ఉంటుందని. వాస్తవమా కాదా? మరి బంగారం ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? ఒక మనిషి వస్తే ఒక రకమైన పర్ఫ్యూమ్ వాడతాడు, స్ప్రే. బంగారం ఉన్న నేల 5 దిక్కులు కొద్ది మట్టి తీసుకురావాల్సి ఉంటుంది నా కాడికి. దాన్ని నేను ఆ మట్టిని ఇట్లా వాసన పిలిచి అది బంగారమా, ఇత్తడియా, రాగియా, లేకపోతే పనికిమాల ఏదైనా ఉందా అని చెప్పేయచ్చు. అంటే స్మెల్ చూసి మీరు Yes. చెప్పేస్తారు, అంత ఎందుకు? టాలెంట్ ఎలా? ఉంది. ఉమ్. ఇప్పుడు ఒక చైర్ లో మనిషి కూర్చొని పోయిందా లేదా అని చెప్పేయచ్చు. అది ఆడా మగ అని చెప్పేయచ్చు. సో ఎవరికి ఎలాంటి పర్సనల్ ఇష్యూస్ ఉన్నా, ఏ ఏ ఇష్యూస్ ఉన్నా, సమస్య అయినా. అనుకున్నది సాధించలేకపోతున్నా కూడా మీ దగ్గరికి వస్తే సెట్ చేస్తారు అంతేనా? 100% మేడం. థ్యాంక్ యూ బాలాజీ మాస్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాలాజీ మాస్టర్ ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.